మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులు రెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రకటించారు. తనపై అవాకులు చెవాకులు పేలితే కొవ్వు దించుతామని హెచ్చరించారు దామచర్ల. బాలినేని తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఓడిపోతామని తెలుసుకుని తన కుటుంబంతో సహా హైదరాబాద్ కు పారిపోయిన బాలినేని తన కార్యకర్తలకు ఎలా అండగా ఉంటారని ప్రశ్నించారు. వాడు వీడు అంటూ సంబోధిస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని వియ్యంకుడు కడుతున్న విల్లాస్ లో పక్కా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విల్లాస్ కోసం ఐరన్ ఓర్ ఉన్న కొండల్ని తొలిచి మట్టిని తరలించుకుపోయారన్నారు. విల్లాస్ దగ్గరకు ఎవరైనా వస్తే వాళ్ళు సంగతి తెలుస్తామని బూతులు మాట్లాడారని, తప్పకుండా విల్లాస్ లో జరిగిన అక్రమాలపై అధికారులతో విచారణ చేయిస్తామని తేల్చి చెప్పారు. అంతకుముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులోని వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. పార్టీ మార్పుపైన కుండబద్దలు కొట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఒంగోలుకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఒంగోలుకి ఎంటర్ అవ్వడంతోనే అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు బాలినేని. తన అభిమానుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ సంజన. చూసుకుంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చి నెల రోజులు దాటినప్పటికీ ఇటు ఏదైతే ప్రకాశం జిల్లా ఒంగోలు ఉందో ఒంగోలులో మాత్రం ఇంకా వేడి చల్లారట్లేదని చెప్పుకోవచ్చు. ఇటు ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారో దామచర్ల జనార్దన్ తో పాటు ఇటు మాజీ మంత్రి గత వైసీపీ హయాంలో మంత్రిగా చేసిన ఆయన ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు రోజు మాట్లాడుతున్న కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గత ఏదైతే ఎలక్షన్ రోజు జరుగుతుందో ఆ రిజల్ట్ జరుగుతున్నప్పుడే మధ్యాహ్నం ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి అప్పుడే బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ రోజు కొంత నాకు బాధ వేసి కుటుంబంతో కలిసి అంటే నేను ఓడిపోతున్నానని తెలిసి కొంత బాధతో కుటుంబంతో కలిసి నేను వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఇక్కడే ఉంటే గొడవలోకి దిగి కొంత మీరు రెచ్చగొట్టేతనం మీ దగ్గర ఉండొచ్చు, మా వాళ్ళు కూడా కొంత రెచ్చిపోయేది వస్తుంది కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము అసలు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి నాకు చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఆయన నిన్న ఎప్పుడైతే నిన్న ఒంగోలు వచ్చిన పరిస్థితి ఉందో ఒంగోలులో ఆయనకి ఎవరైతే ఆయన తరపు ఈ కార్యకర్తలు అన్న నాయకులు ఉన్నారో వైసీపీ శ్రేణులు వీళ్ళంతా భారీ ఎత్తున అక్కడ పాల్గొని రైల్వే స్టేషన్ దగ్గర ఆయన కనబడింది. అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకున్న ఆయన మీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఎవరైతే ఈ దామచర్ల జనార్దన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈయన మీద నిప్పులు జరిగిన పరిస్థితి ఉంది. అయితే కొంత అసభ్య పదజాలం కూడా అంటే బూతులు తిరుగుతూ కూడా కొంత మాట్లాడిన పరిస్థితి ఉంది. తాను లేనని చెప్పి తాను రాజకీయ ద్వారా ఎన్నికలే ఉన్నామని చెప్పి అనుకుని హైదరాబాద్ వెళ్ళిపోతే కావాలని తను రెచ్చగొట్టి తన కార్యకర్తలు కానీ తన నాయకులు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి తన వెంట వారిపై కావాలని అక్రమంగా పోలీసులు చేత కేసులు పెట్టించడం, తను ఏదైతే శిలాపాలుగా ఇతర వాటిని పగలగొట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారని చెప్పి అంత గతంలో తన మీద ఏదైతే హవాలా ఆరోపణలు చేశారో భారీ ఎత్తున హవాలా ఆరోపణలు చెన్నైలో ఏదైతే కొంత నగదు పెట్టుబడిందో కోట్ల రూపాయల నగదు, ఆ నగదు అప్పుడు నల్లమల్లి బాలు అనే వ్యక్తి ఆ నల్లమల్లి బాలు ఆ రోజు నా పక్కన ఉన్నారు, ప్రస్తుతం టీడీపీలో చేరి నీ పక్కన ఉన్నాడు. అతని మీద హవాలా ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఆ హవాలా ఆరోపణలు నా మీద ఆరోపించారు. అవన్నీ ఇప్పుడు అతను నీ పక్కన ఉన్నాడు కాబట్టి వాటి గురించి లెక్కలు తేల్చండి. అట్లాగే ఏదైతే భూ కబ్జాలు భారీ ఎత్తున వచ్చినాయో బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి మీద కానీ వచ్చినాయో వీటన్నిటికి లెక్కలు చెప్పి కావాలంటే గవర్నమెంట్ అధికారం అంతా చట్టబద్ధంగా ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారం వెళ్ళి నోటీసులు ఇచ్చి లెక్కలు తేల్చాలని చెప్పి కూడా కొంత ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రెస్ మీట్ లో కొంత ఆయన ఉద్రిక్తతో ఏదైతే ఈ కార్యకర్తలు చెప్పారో వాటి ప్రకారం చూసుకుంటే కొంత ఉద్రిక్తకు లోనయ్యాడు. దీంతో కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను నా ఏదంటే డైరెక్ట్ గా నాతో రండి అని చెప్పి సవాల్ వేసిన పరిస్థితి. దీంట్లో కొంత అసభ్య పదజాలం కొంత బూతులు మాట్లాడడంతో తర్వాత బూతులు మాట్లాడి అంతవరకు ప్రెస్ మీట్ అయితే
కంప్లీట్ చేసిన పరిస్థితి ఉన్నది. అయితే సాయంత్రానికి చూసుకుంటే ఇటు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో దామచర్ల జనార్దన్ కూడా ప్రస్తుతం దీనికి కౌంటర్ పరిస్థితి ఉంది. ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశాలు నిర్వహించి వాడు గీడు అని చెప్పి మాట్లాడుతూ ఊరుకునేది లేదని ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా కొవ్వు తీస్తాం కొన్ని మాటలు కూడా దామచర్ల జనార్దన్ కి ఇటు బాలినేసి Right. Thank you for the updates, Suresh.